శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు శనివారం రోజు రాత్రి 12 గంటల్లోపు గ్యాస్ స్టవ్ కింద ఇదొక్కటి పెట్టండి చాలు. ఇక నెల మొత్తం కూడా మీకు డబ్బుకి ఎలాంటి లోటు ఉండకుండా డబ్బు అనేది వరదలాగా మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. సిరి సంపదలనేవి మీ ఇంట్లో ఎల్లవేళ్ళ కూడా నిలుస్తాయి. ధన ధాన్యాలతో, సిరి సంపదలతో, అష్టైశ్వర్య, ఆరోగ్యాలతో ఆనందంగా జీవిస్తారు. గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రంగా భావించబడుతుంది. ఎప్పటికీ కూడా అది ఆచారమే. భారతీయుల సంస్కృతి ప్రకారం గ్యాస్ స్టవ్ అనేది అంటే పొయ్యి అనేది చాలా పవిత్రమైనటువంటిది. అగ్ని దేవుడిగా కూడా పూజిస్తూ ఉంటారు. వంటలు చేసే అగ్ని అనేది మనకు ఏ రూపంలో ఉన్నా సరే అది ఒక దైవంతో సమానం. నిప్పు అంటేనే దైవం కాబట్టి ఎప్పుడైనా మనం వంటలు చేసేటప్పుడు, లేదంటే నైవేద్యం తయారు చేసేటప్పుడు, అన్నదాన కార్యక్రమాలు చేసేటప్పుడు ఖచ్చితంగా మనం అగ్నిదేవుడికి ముందుగానే సమర్పిస్తూ ఉంటాము. ఎందుకంటే అగ్నిని ఆ దేవుడితో సమానంగా భావిస్తాం కనుక. అలాంటి సాంప్రదాయం ఉన్న భారతదేశంలో వంట చేసుకునే పొయ్యి కానీ, గ్యాస్ స్టవ్ కానీ చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన గ్యాస్ స్టవ్ కింద ఇదొక్కటి పెట్టుకుంటే చాలు. ఈ శనివారం రోజు రాత్రి 12 గంటల్లోపు పెడితే మనకుండేటటువంటి దరిద్రం అనేది మొత్తం కూడా తొలగిపోతుంది. డబ్బు అనేది ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. మన ఇంట్లోకి డబ్బు నిలవాలనున్నా, ఆర్థిక కష్టాలు పోవాలన్నా సరే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని అనుకుంటూ ఉంటాం కదా. గ్యాస్ స్టవ్ అంటే మనం పూజ చేసేటప్పుడు పూజ రోజుల్లో గ్యాస్ స్టవ్కి పూజ చేసుకుని వంట స్టార్ట్ చేస్తూ ఉంటాము. అంటే గ్యాస్ స్టవ్ని శుభ్రంగా కడుగుతూ లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపంగా భావించి నమస్కరించుకుంటాము. నమస్కరించుకున్న తర్వాత పాలు పొంగిన తర్వాత వంటలు చేస్తూ ఉంటాము. పొరపాటున గ్యాస్ స్టవ్ కింద పాలు పొంగినా సరే దాన్ని శుభసూచకంగా భావిస్తూ ఉంటాము. గ్యాస్ స్టవ్ పైన పాలు పొంగిన లక్ష్మీ అమ్మవారి కటాక్షం మనపై ఉందని భావిస్తూ ఉంటాము. అందుకే గ్యాస్ స్టవ్ అనేది పరమ పవిత్రమైనటువంటిదిగా భావిస్తాము. ఎవరైనా సరే డబ్బు అనేది ఎవరి చేతిలో నిలవట్లేదంటే, ఒకవేళ సంపాదించిన డబ్బు అనేది వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుందంటే, లేదంటే డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు కనిపించక బాధపడుతూ ఉన్నారంటే, అలాంటి వారందరూ కూడా ఈరోజు ఈ యొక్క పరిహారము శనివారం రాత్రి 12 గంటల్లోపు గ్యాస్ స్టవ్ కింద దొక్కడి పెడితే చాలు. మీరు డబ్బు సంపాదిస్తూనే ఉంటారు. సిరి సంపదలకు ఆదిదేవత అయిన లక్ష్మీ అమ్మవారి కటాక్షం పొందాలన్నా మీకు మంచి అద్భుతమైనటువంటి పరిహారం అన్నమాట. ఈరోజు రాత్రి 12 గంటల్లోపు గ్యాస్ స్టవ్ కింద దొక్కటి పెట్టండి. అయితే శనివారం మనకి చాలా మంది కూడా ఎంతో అంటే వెంకటేశ్వర స్వామి వారికి, అమ్మవారికి ఇష్టం అన్నమాట. ఈరోజు కనుక ఈ పరిహారం చేసుకుంటే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. మీకు ధనధాన్యాలు కావాలన్నా, సిరి సంపదలు కలగాలన్నా మనము అమ్మవారిని, వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలు. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకి ఎటువంటి లోటు లేకుండా సంతోషం ఉండగలుగుతాము. పూర్వం రోజుల్లో మట్టి పొయ్యిలు ఉండేవి. అంటే కట్టెల పొయ్యిలు వాడేవారు. ఆ కట్టెల పొయ్యిలు కూడా శుభ్రంగా శుచిగా ఉంచేవారు. మట్టితో చేసిన పొయ్యలను, ఎర్ర మట్టిని ఆవు పేడతో కలిపి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది కాబట్టి చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తుందన్నమాట. అందుకే ఎర్రని మట్టిలో ఆవు పేడ కలిపి అలికేవారు. ఆ తర్వాత ఆ మట్టి పొయ్యి మీద ముగ్గు వేసిన తర్వాత వంటలు చేసేవారు. అలా చేసి వంటలు చాలా రుచిగా ఉండేవి. మారుతున్న కాలానికి అనుకూలంగా మారినా సరే పాత పద్ధతులు మాత్రం అస్సలు వద్దనుకోరు. సమయం లేక, దాన్ని అనుసరించే సమయం లేక అనుసరించట్లేదు. కానీ అంటే మట్టి పొయ్యి కానీ, మట్టి కుండలు కానీ వంటలు చేస్తే ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి అదంతా కూడా మనం చేయలేక మారుతున్న ఈ బిజీ జీవితానికి అనుకూలంగా మారుతున్నామే తప్ప పాత పద్ధతులను ఎప్పుడు కూడా వద్దనుకునే ఉద్దేశమే కాదు. అయితే అప్పట్లో ఉండేవారికి చాలా సమయం ఉండేది. ఇప్పటిలాగా కాదు. అప్పుడు ఆచారాలు కూడా అదే విధంగా అలవాట్లు కూడా ఉన్నాయి. ఆచార అలవాట్లు ఇప్పుడు చాలా తేడా ఉంది. అందువల్ల మనం మారుతున్న కాలానికి, పరిసరాలకి అనుకూలంగా మారవలసి వస్తుంది.
ఇక అలా అప్పట్లో మనం మట్టిపోయిన కూడా శుభ్రంగా స్వచ్ఛంగా అందంగా అలంకరించిన తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాతనే ఆ పొయ్యిలో పాలు పెట్టి పొంగించేవారు. అది ఎంతో లక్ష్మీప్రదమైనటువంటిది. లక్ష్మీ కళ ఉట్టిపడేది. ప్రతి వంట కూడా అమృతంలాగా ఉండేది. అంతేకాదు అప్పట్లో డబ్బు అనేది అవసరానికి తగినంత మాత్రమే సంపాదించేవారు. ఈ రోజుల్లో మానవులకి అవసరాలు పెరిగిపోయాయి. ఎంత కష్టపడినా కనీసం కడుపు నిండా తినలేని పరిస్థితి కూడా వచ్చేసాము. అలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం కాబట్టి అడ్డదారులు సంపాదించి ఎంత కష్టపడి నిజాయితీగా సంపాదించినా సరే చేతిలో ఒక్క రూపాయి కూడా నిలవడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా మనం డబ్బు కోసం ఆరాటపడుతూ ఉంటున్నాము. పూర్వకాలంలో మాత్రం చాలా తక్కువగా ఉండేవి అని మన పురాణాలు కూడా వివరిస్తున్నాయి. అప్పుడు ఎవరి కష్టం వారు చేసుకుని కడుపు నిండా తినేవారు. మందులు లేకుండా ఉండి ఆహార పదార్థాలు తినేవారు. ఏది చేసినా అమృతంలాగే ఉండేది. అయితే ఈరోజు శనివారం రాత్రి 12లోపు గ్యాస్ పొయ్యి కింద ఏది పెడితే మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయో, మనకు ఉండేటటువంటి ఆర్థిక కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోతాయో ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ పరిహారానికి కావాల్సింది ఒక రాగి ప్లేట్ అయినా సరే, ఇత్తడి ప్లేట్ అయినా సరే, స్టీల్ ప్లేట్ అయినా ఏదైనా సరే ఒక చిన్న పళ్ళాన్ని కానీ కప్పును కానీ తీసుకోవాలి. అందులో కొంచెం దొడ్డుప్పును వేసుకోవాలి. దొడ్డుప్పు ఖచ్చితంగా వెయ్యాలి. ఏ పరిహారం చేసినా సరే మనం ఎక్కువగా దొడ్డుప్పును మాత్రమే వాడుతున్నామంటే పరిహార శాస్త్రం ప్రకారం దొడ్డుప్పుకి చాలా శక్తులు ఉంటాయి. ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా దొడ్డుప్పుతో ఏ పరిహారం చేసినా సరే అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి అమ్మవారు మనకి అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తారు. అయితే దొడ్డుప్పు ఒక ప్లేట్లో వేసుకోవాలి. కొంచెం వేసుకున్న తర్వాత మీరు ఏదైనా సరే పువ్వులు అంటే పసుపు రంగు పువ్వులు కానీ, ఎరుపు రంగు పువ్వులు కానీ, ఉమ్మెత్తు పువ్వులు కానీ పెట్టాలి. ఉమ్మెత్తు పువ్వులు పెట్టిన తర్వాత ఒక జిల్లేడు ఆకు ఉంటే తెల్ల జిల్లేడు ఆకు చెట్టు ఉంటుంది కదా, ఆ ఆకును తీసుకుని వచ్చి ఆ ఉప్పు పైన పెట్టుకోవాలి. అలా పెట్టిన తర్వాత ఆ ఆకు పైన ఒక రూపాయి కాయిను, చిటికెడు పచ్చ కర్పూరము, కొన్ని అక్షింతాలు వేయాలి. అలా వేశాక మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి. ఇది ఎప్పుడు చేయాలంటే రాత్రి మీ పనులన్నీ కూడా వంట పనులంతా కూడా పూర్తి చేసుకుని భోజనానంతరం కూడా మీ ఇంట్లో ఎంగిలి గిన్నెలు పూర్తిగా కడిగేసి వంటగదిలో శుభ్రంగా స్టవ్ మొత్తం కడిగేసి ధూపం వేసి అప్పుడు ఈ పరిహారం చేయండి. అంటే మళ్ళీ ఇక వంటగదిలోకి రాము అనే సమయంలో ఈ పరిహారం చేసుకోవాలి. అయితే ఈ పరిహారం చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ అస్సలు వెలిగించకూడదా అంటే అలా చేస్తే ఫలితం అస్సలు ఉండదు. కాబట్టి గ్యాస్ స్టవ్ వెలిగించకూడదు. అలాగే గ్యాస్ స్టవ్ కింద పెట్టి వదిలేసిన తర్వాత అలాగే రాత్రంతా వదిలేసి మరుసటి రోజు ఉదయమే లేచి మొట్టమొదటిసారిగా గ్యాస్ స్టవ్ కింద ఉన్నదాన్ని తీయాలి. అంటే మీరు బ్రష్ చేయాల్సిన అవసరమే లేదు, స్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా గ్యాస్ స్టవ్ కింద పెట్టిన దాన్ని తీసేసి రూపాయి కాయిన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మిగతావన్నీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో లేదంటే చెట్టు మొదట్లో కానీ వేసేయాలి. అలా వేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వచ్చేయాలి. అయితే అందులో ఉన్న రూపాయి కాయిన్ మాత్రం అంటే అందులో కొంచెం డబ్బులు కలిపి ఎవరికైనా పేదవారికి కానీ లేదంటే గుడిలో ఉండేవారిని కానీ దానంగా ఇచ్చేయండి. ఇలా మీరు పవిత్రమైనటువంటి మనసుతో దానంగా ఇస్తే మీకున్నటువంటి కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోతాయి. జాతకంలో ఉండే దోషాలు సైతం తొలగిపోతాయి. ఇంట్లో లక్ష్మీ అమ్మవారు అడుగుపెట్టి ఆనంద తాండవం చేస్తుంది. సిరి సంపదలకు ఎటువంటి లోటు లేకుండా మీ ఇల్లు కలకల్లాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శనివారం రోజు రాత్రి 12 గంటలకు రహస్యంగా ఈ యొక్క పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః.